దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాల సమయంలో వేకున్నటి రీతిగా ఆయన పాద సముఖంలో ఉండి ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించి కనపరచడానికి చక్కటి శ్రేష్టమైన విలువైన సమయాన్ని మనందరికీ అనుగ్రహించి అందుని బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన పరిశుద్ధ నామం బట్టి కృతజ్ఞతాస్తుతులు మహిమ చెల్లిస్తున్నాయి. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతూ నన్ను ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తున్న ఆత్మీయులందరికీ కూడా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తాను. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ప్రాప్తి నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాల ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై వాక్యాన్ని దేవుని యొక్క దీవెన పొందండి. బైబిల్ సెగలోనే తెరవండి. ఒకవేళ లేకపోతే కనుక చదువుతున్నానే మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన వాక్యంగా లూకా సువార్త 11వ అధ్యాయము మొదటి వచనం నుండి ఒక భాగాన్ని నేను చదువుతా ఉన్నాను. ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, ఆయనను అడిగాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనకు దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడ, మీకు వందనాలు. అత్యంత నీ కృపా ప్రేమతో నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కృపాతిశయమును బట్టి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మంది నీ బిడ్డలు అనుదినము నీ మాటలు జ్ఞానం కాదు, నా గొప్పతనం కాదు, కేవలం నీ కృపే. అందుని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ మిమ్మల్ని గణపరుస్తున్నాను. మరి ఎంతగా బలపరుచు దీవెన. ఈ దినం కూడా ఈ నీ మాటలు ప్రతి ఒక్క హృదయంలో పదిలంగా సూటిగా దీవెనతో నింపండి. యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. వీళ్ళ దగ్గర చదువుతున్నటువంటి మాటలు గమనిస్తే, యేసు ప్రభు వారు తన పరిచర్యను ప్రారంభించిన తర్వాత అనేక విషయాలు శిష్యులకు తెలియజేస్తూ ప్రతి చిన్న కార్యక్రమంలో కూడా వారిని పాలుభాగం చేస్తూ రకరకాల విషయాలు నేర్పిస్తూ వస్తున్నాడు. ఇక్కడ మనం చదివినటువంటి ఒక వాక్యభాగం గమనించినప్పుడు యేసు ప్రభు వారు ఒక చోట ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఏమన్నారంటే, ఒక వ్యక్తి ఆనాడు యోహాను ఉన్నాడు కదా, బాప్తిస్మా ఇచ్చే యోహాను నీకంటే ముందు వచ్చాడు. ఆయన తన శిష్యులకు ఏదో ప్రార్థన నేర్పించాడంట. మీరు కూడా ఆ ప్రార్థన మాకు నేర్పించవా అని అడిగాడు. గమనించాలి, చూడండి. ఎందుకంటే పిల్లల ప్రార్థన ప్రతి మనిషికి కూడా ప్రయోజనాత్మకమైన లక్ష్యం. ప్రార్థన అనేది మనిషి యొక్క స్వాభావిక నైజంలో అంతర్భాగం ఏమాత్రం కూడా కాదు. మనము తిరిగి పుట్టినప్పుడు మనలో దేవుని కుమారుడును రక్షకుడైన క్రీస్తు యొక్క జీవం అనేది ఉంటుంది. మనలో ఉన్నటువంటి నూతన జీవాన్ని పరిపుష్టించేది ఏది అని ఉందంటే అది ప్రార్థనే. ఒకవేళ మనలో ప్రార్థన లేకపోతే గనక మనలో ఉన్నటువంటి నూతన జీవం అనేది ఆకలితో అలమటిస్తూ ఉంటుంది. మనము ఒక రోజు అన్నం తినలేదు అనుకోండి, మన యొక్క పొట్ట ఏం చేస్తుంది? ఆకలికి కదా. ఆధ్యాత్మిక జీవితం చిన్న ఉదాహరణ మాత్రమే, దయచేసి తప్పు అనుకో. మనలో ప్రార్థన లేకపోతే దేవుని ఆ జీవం ఏదైతే మనలో ఉందో అది ఆకలితో అలమటిస్తుంది. ప్రార్థన గురించి మనలో ఉన్నటువంటి అభిప్రాయాల్లో చాలా భాగము ఏమాత్రం కూడా సరైనది కాదు. ప్రార్థన గురించి ఈ అభిప్రాయాలు నిబంధనలు మనకు కనపడవు. అయితే మనకు కావలసిన వాటి కొరకు మాత్రమే ప్రార్థన చేయాలని మనము చాలా సార్లు నమ్ముతూ ఉంటాం. మంచిదే. అయితే దేవుని గురించి తెలుసుకోవడమే వాక్యానుసారంగా ప్రార్థన యొక్క లక్ష్యం. అది ఈరోజు మనం గుర్తుంచుకోవచ్చు. ఎందుకంటే ప్రభు అన్నాడు, అడగండి మీకు దొరుకుతుందని. కొన్నిసార్లు దేవునికి మనం ఫిర్యాదులు చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం సమర్థించుకుంటాం చేసిన పనిని బట్టి. కొన్నిసార్లు దేవునికి ఇలాగా అలాగే ఇది ఇలాగే చేసావు. కొన్నిసార్లు ఉదాసీనత చూపిస్తూ ఉంటాం. అయినా కూడా మనం ధైర్యంతో మనకు కావలసిన వాటిని ప్రభువుని అడుగుతూనే ఉంటాం. మీరు అందుకే అలా అడిగిన ప్రతిసారి కూడా ప్రభు అన్నాడంటే, మీరు చిన్న బిడ్డల వారైతేనే కానీ అని మాట ఉపయోగించాడు. మత్తయి సువార్త 18:3 దేవుని ప్రార్థన చేయాలా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలా. ఆయన ఎప్పుడైతే ఆయన సన్నిధిలో హృదయపూర్వక ప్రార్థన చేసామో మనకు కావాల్సింది ఆయన ఇస్తాడు.
అయితే మనము దురవస్థల్లో ఉంటే తప్ప, ఏదైనా కష్టంలో ఉంటే తప్ప, ఏదైనా నష్టంలో ఉంటే తప్ప ప్రార్థనకు ఉపక్రమించం. మనం దేవుని ప్రార్థన చెయ్యం. గమనించాలి. అదే కాల సమయంలో చూడండి, ఎప్పుడైతే మనము ధైర్యంతో, ఏమండి, ధైర్యం మాత్రమే మన జీవితాలను ప్రార్థనకు నడిపిస్తుంది. ధైర్యం ఏదైతే ఉందో, ఏమండి, ఆ యొక్క ధైర్యము మనల్ని ప్రార్థనలో నడిపిస్తుంది. నీ సమస్యలన్నీ కూడా దేవునికి వివరించాలి, మనుషులకు కాదు. ఈ సమస్యలే నిన్ను దురవస్థలో పడేసే కదా, ఈ సమస్యలే నేను విశ్వాస జీవితం దూరం ఉంచాయి కదా, ఈ సమస్యలు నేను ఆత్మీయ జీవితం ఎదగనివ్వట్లేదు కదా. కాబట్టి మరి వాటిని, ఆ సమస్య దేవుని దగ్గర వివరించాలి. దురవస్థలో ఉంటే సమస్యలన్నీ కూడా వినిపించాలి. మనలో స్వావలంబన ఉన్నంత కాలము మనము దేవుని ఏది కూడా అడగలేమండి, అడగలేము. కారణం ఏంటి తెలుసా? ప్రార్థన అన్నిటినీ సమకూరుస్తుంది. కాబట్టి ఆ సత్యాన్ని మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలం. గమనించాలి. ఎందుకంటే ప్రార్థన అన్నిటినీ సమకూరుస్తుంది మనం అనడం కంటే, ప్రార్థన నన్ను మారుస్తుంది, ప్రార్థన నా జీవితాన్ని సరిచేస్తుంది, నేను అన్నిటినీ మారుస్తాను అనడం సత్యమేమో కదా. విమోచన మీద ఆధారపడిన ప్రార్థన ఏదైతే ఉందో అది మన దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. ఇది దేవుని ఏర్పాటు. ప్రార్థన కేవలం బాహ్య పరిస్థితులు మార్చడం కొరకు మాత్రమే కాదండి. ప్రార్థన కేవలం బాహ్య అవసరాలు తీర్చుకోవడమే మాత్రం కాదండి. ప్రార్థన కేవలం బాహ్య కోరికలకు మాత్రమే కాదండి. ఎందుకంటే ప్రార్థన మనిషి యొక్క అంతరంగ స్వభావాన్ని మార్చగలిగేటువంటి ఒక అద్భుతం. కనుక ప్రార్థన ప్రతి మనిషికి కూడా ప్రయోజనాత్మక లక్ష్యం. అదే ఆ గురి, ఆ లక్ష్యం కలిగి ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా ప్రభు నిన్ను నన్ను కూడా అత్యంత మెండైన దేవునితో ఆశీర్వదించడానికి సిద్ధంగా ప్రభు ఈ మాటలు మనకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, మీకు వందనాలు. అద్భుతంగా నీ మాటలు వినిపింపజేశాం. నీ సన్నిధి కాంతిలో నన్ను మమ్మల్ని బలపరచుకు వందనాలు. నిజమే, నేను ప్రార్థన అడిగిన ప్రతిసారి ఇస్తున్నావు. అయితే ఆ ప్రార్థనలో ఉన్న సత్యం ఏదైతే గ్రహింపు మాకు దయచేయండి. ప్రార్థనకు విలువ మాకు కాకుండా ఏదైనా విన్న ప్రతి మాట మీ జీవనంతో ప్రతి ఫలభరితంగా మార్చి ఒకళ్ళు జ్ఞాపకం చేసుకుని ఆధ్యాత్మిక మరి ఎంతగా దీవించు. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందండి. క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడుగుతున్నాను మాట. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్.